ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. అమ్మా, మీ అమ్మగారి కార్యక్రమం పరిపూర్ణమైంది. ఇదిగోండి పంతులు గారు. ఇంతెందుకండి? పర్లేదు తీసుకోండి పంతులు గారు. మిగిలిన డబ్బులతో ప్రసాదం చేయించి మా మీనాక్షి పేరు మీద గుళ్ళో అందరికీ ప్రసాదం పంచండి. అలాగేనండి, వస్తాను. ఉంటానమ్మా. అమ్మా, ఒక నిమిషం వస్తాను. హలో, అమ్మా, ఈ ఇంట్లో అడుగు పెట్టేసరికి నువ్వు లేవన్న నిజం తెలిసింది. ఎంతో బాధగా ఉంది. ఇదే ఇంట్లో నువ్వు నేను ఎన్నో కష్టసుఖాలని పంచుకున్నాము. నేను కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిసారి నాకెంతో ధైర్యం చెప్పడానికి, నా జీవితం బాగుండాలని ఎంతగానో కోరుకునేదానివి. అలాంటి నువ్వు మమ్మల్ని అందరినీ ఒంటరిని చేసి వెళ్ళిపోయావమ్మా. ఇప్పటికీ నీ జ్ఞాపకం తలుచుకున్నప్పుడల్లా నాకు బాధ కలుగుతోంది. ఇదిగో నీ మనవరాలు తొలిసారిగా చూస్తున్నావు కదా. ఏ లోకంలో ఉన్నా నీ మనవరాల్ని ఆశీర్వదించు. నువ్వే కదా నా కాపురం బాగుండాలని, నేను నా భర్త సంతోషంగా ఉండాలని ఎంతగానో కోరుకున్నావు. నువ్వు అనుకున్నట్టే జరిగిందమ్మా. మళ్ళీ నా కాపురం చక్కబడింది. కానీ అనుకోని అవాంతరాల వల్ల నేను ఆ ఇంటికి దూరం అవడం అయింది. సంవత్సర కాలం నేనెవరో తెలియకుండా బతికాను. అన్ని సమస్యలు సర్దుకొని నా వాళ్ళ దగ్గరికి నేను చేరుకున్నాను. ఇప్పుడంతా బాగుందనుకున్న క్రమంలోనే ఈరోజు ఒక తెలియని బాధ వచ్చిందమ్మా. నా భర్త నాతో అబద్ధం చెప్పాడు. ఆ నీలిమాని గుడికి తీసుకువెళ్ళడానికి ఆఫీస్లో పనుందని నాతో ఇక్కడికి రాలేనని అబద్ధం చెప్పి నీలిమాని గుడికి తీసుకువెళ్ళడమే నాకు చాలా బాధగా ఉంది. ఆయన ఎందుకు ఇలా చేశారన్నదే అర్థం కావడం లేదు. నా మీద ఎంతో ప్రేమను కురిపించే నా భర్త ఆ నీలిమా విషయంలో మాత్రం ఇలా ఉండటం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇదే మురారి ఇక్కడ మా బ్రాంచ్. ఇందులోనే రాధ పనిచేస్తుంది. చాలా థ్యాంక్స్ పార్థు. మా కోసం మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎన్ని రోజులుగా నా రాధ ఎక్కడుందో ఎలా ఉందో అని వెతుకుతూనే ఉన్నాను. కానీ తన జాడ దొరకకుండా ఇంత దూరం వచ్చేసింది. కానీ ఈరోజు నీ వల్ల తను ఇక్కడ ఉందని నాకు తెలిసింది. ఇంకాసేపట్లో నేను నా రాధని చూడబోతున్నాను. మావయ్య, రాధని గట్టిగా అడగాలి. ఎందుకు అక్కడి నుండి వచ్చేసావు, ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు అని, మా మావయ్యని ఎందుకు ఇంతలా బాధ పెట్టావు అని నేను కూడా రాధని అడుగుతాను. రాధ దూరమైందనే కదా నువ్వింతలా బాధపడుతున్నావు. రాధని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలనుకుంటే అలాంటి ప్రేమను కాదనుకుని ఇలాంటి చోట ఒంటరిగా ఎందుకు బతుకుతుందో నేను తెలుసుకుంటాను. వద్దు సత్య, ఒక అమ్మాయి ఇంత గొప్పగా ప్రేమించిన మనిషిని కాదనుకుని వచ్చేసింది. అక్కడ పెళ్లి జరుగుతుందని తెలిసినా సరే ఎవ్వరికీ ఒక మాట చెప్పకుండా ఇలా ఒంటరిగా బతుకుతుంది. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మురారికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా అజ్ఞాతంలో ఉంది అంటే దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ మాట అడిగేవనుకో, తనకి బాధ అనిపించచ్చు, చెప్పలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, తాను ఇబ్బంది పడచ్చు. ముందు తనతో కూల్గా మాట్లాడాలి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. తర్వాత జరిగిందంతా తెలుసుకోవాలి, మీరున్నారన్న ధైర్యం ఇవ్వాలి.
అప్పుడు తను ధైర్యంగా మీతో రాగలుగుతుంది. పార్థు కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు మనం రాధని ఒక్క మాట కూడా అడగొద్దు. నా రాధని చాలా రోజుల తర్వాత ఈ కళ్ళతో చూడబోతున్నాను. తను నేను ఏమీ అడగను, నాతో రా అని మాత్రమే అడుగుతాను. మనతో తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళాక ఒక 2 రోజులు తనని ప్రశాంతంగా ఉంచాక అప్పుడు అన్ని విషయాలు అడుగుదాం. అంతవరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడద్దు. వెళ్దాం పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరేంటి సార్ ఇంత సడన్గా వచ్చారు? రాధా అనే అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందా? రాధానా? ఆ పేరు మీద మన ఆఫీస్లో సార్, మన ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తున్న అమ్మాయి పేరు రాధే కదా, ఆ అమ్మాయి గురించి అడుగుతున్నట్టున్నారు. అవును సార్, ఆ అమ్మాయి పేరు రాధే. మీరు అడుగుతున్నది తన గురించేనా? అవును, ఆ అమ్మాయి గురించి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అకౌంట్స్లో ప్రాబ్లం వస్తే తనే సరిచేసిందని చెప్పారు కదా. అవును సార్, అప్పుడు మీరు కలుస్తాను అన్నారు, కానీ అర్జెంటుగా వెళ్ళిపోయారు. అవన్నీ తర్వాత. ముందు నా రాధని నేను చూడాలి. ఒక్కసారి తనని పిలవండి ప్లీజ్. ఆ రాధ 2 రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదు సార్. తను ఏ ఇంట్లో అయితే అద్దెకు ఉంటుందో ఆ వెంకటేశ్వరరావు కూడా 2 రోజుల నుంచి రావడం లేదు. అందుకే ఆ అమ్మాయి ప్లేస్లో ఈ అమ్మాయి ఇక్కడ వర్క్ చేస్తోంది సార్. ఏంటి మావయ్య ఇది? తను ఆఫీసులో లేకపోయినా ఇదే ఊళ్ళో ఉందని తెలుసు కదా, ఎందుకు టెన్షన్ పడతావు? లేదు సత్య, రాధని నేను కలవకూడదని ఆ భగవంతుడు రాసేసినట్టున్నాడు. లేకపోతే ఇన్ని రోజులు తన గురించి వెతికాం. ఇక్కడ ఉందని తెలుసుకుని ఎంతో ఆశగా వస్తే ఇప్పుడు ఆఫీస్కి రావడం లేదని తెలిసింది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది సత్య? మురారి గారు, ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. తన ఆఫీస్కి రాకపోయినా ఆ ఇంటి అడ్రస్ చెప్పండి, మేము వెంటనే వెళ్తాం. సార్, మీరెందుకు సార్ వెళ్ళడం? మీరు కూర్చోండి, నేనే మనిషిని పంపించి ఆ అమ్మాయిని ఇక్కడికి రప్పిస్తాను. అవసరం లేదు, మేము వెంటనే అక్కడికి వెళ్ళాలి. అడ్రస్ చెప్పండి. అడ్రస్సు ఓకే, మీరు మీ పని చూసుకోండి. ఓకే సార్. మురారి పదండి. లక్ష్మి, నేను మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. అలాగేనండి. వెంకట్ గారు. సార్ నమస్తే సార్. రండి సార్, లోపలికి రండి. పర్వాలేదండి. రాధా అనే అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుందట కదా? అవును సార్. ఇప్పుడు తనుందా? ఈ మధ్య తనకు ఒంట్లో బాలేదు సార్. హాస్పిటల్కి వెళ్దామంటే మా మాటలు వినిపించుకోలేదు. తర్వాత మేమే టెస్టులు చేయించాం, కానీ ఇప్పుడు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు సార్. తనని వెతికే క్రమంలోనే నేను ఆఫీస్కి రావడం లేదు సార్. తను ఇక్కడికి వచ్చాకే మాలో చాలా మార్పు వచ్చింది సార్. అంతకుముందు నేను రోజు తాగొచ్చి నా భార్యను కొట్టేవాణ్ణి, ఎన్నో బాధలు పెట్టేవాణ్ణి. కానీ తను చెప్పిన మాటల వల్లే నేను చాలా మారాను సార్. ఇప్పుడు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మీ జీవితం గురించి ఆలోచిస్తాం చెప్పమ్మా అంటే తన గురించి కానీ తన గతం గురించి కానీ ఎప్పుడూ ఎవరికి చెప్పేది కాదు సార్. తనలోనే తను బాధపడుతూ ఉండేది. చాలా మంచి అమ్మాయి సార్. అలా ఎందుకుంటుందో అని మేమందరం కూడా ఎంతో బాధపడ్డాం సార్. నేను నా సొంత చెల్లిలాగే చూసుకున్నాను. రాధా, నువ్వే నా ఊపిరనుకుని నేను బ్రతుకుతున్నాను. అప్పుడు కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా దూరం అయిపోయావు. వస్తున్నాను మురారి, నీ కోసం నీ దగ్గరకు వస్తున్నాను. ఇన్ని రోజులు నీ ఊహల్లో బతికాను, కానీ ఇప్పుడు మాత్రం ఈ బతికే నాకు లేదు అని అర్థమైంది. అందుకే చివరిసారిగా నిన్ను చూసి వెళ్ళిపోవటానికి వస్తున్నాను మురారి. ఎక్కడున్నావు రాధా? నాన్న, ఈరోజే ఆ నీలిమని పైకి పంపించేద్దాం అనుకున్నాను. దేవుడి గుడిలోనే తన 100 ఏళ్ల ఆయుష్కి లెక్క కడదాం అనుకున్నాను.
కానీ విచిత్రంగా భాను అడ్డు తగిలింది. అక్కడ భానుకి నేను నిజం చెప్పేయొచ్చు, కార్తీక్ నీలిమ గుడికొచ్చారు అని. కానీ భాను అక్కడే నిలదీస్తుంది. కార్తీక్కి నీలిమకు పెళ్లి జరిగిందని తెలిస్తే భాను తట్టుకోలేదు. అందుకే నా పగని మనసులోనే దాచుకున్నాను. ఆ నిజాన్ని కూడా భానుతో పంచుకోకుండా పక్కకి తప్పుకున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నాన్నా, నీకీ పరిస్థితి రావడానికి కారణం ఆ నీలిమ అన్నది పూర్తిగా తెలిసిపోయింది. ఇంకా అది బ్రతకడానికి వీల్లేదు. నా కొడుకుని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఎక్కడ ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. దానికి తగ్గ ఏర్పాట్లు నేను చేస్తున్నాను. అది బతికేది గంటలో రోజులో అంతే. దాన్ని పైకి పంపించి నిన్నే పరిస్థితికి తీసుకొచ్చిన దానికి సరైన గుణపాఠం చెప్తాను. అన్నయ్య, రాధా కలిసిందా? మురారి గారు తనతో మాట్లాడుతున్నారా? అసలు ఎందుకు తను అంత దూరంగా వెళ్ళిపోయిందో చెప్పిందా? లేదమ్మా, మురారి ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చారు. తన రాధని కళ్ళారా చూడొచ్చు అనుకున్నారు. కానీ తను మాత్రం ఇక్కడ లేదు. ఎక్కడికో వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియడం లేదు. అదేంటన్నయ్య, మీరు వెతుకుతున్నట్టు కనీసం తనకి తెలియదు కదా. మరి అక్కడ ఉండాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియడం లేదమ్మా. నిన్నటి వరకు తను ఇక్కడే ఉందట. కానీ సడన్గా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందంటున్నారు. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదని వీళ్ళందరూ చెప్తున్నారు. పాపం మురారి గారు ఇప్పుడు అదే బాధలో ఉన్నారు. అన్నయ్య, ఒకసారి మురారి గారికి ఫోన్ ఇవ్వవా? ఇస్తున్నానమ్మా. బాను మాట్లాడుతుందట. నాతో మాట్లాడడానికి ఏముంటుంది బాను? ఏమీ లేదు. మురారి గారు, మీరలా ఫీల్ అవ్వద్దు. ఇన్ని రోజులు రాధ ఎక్కడుందో తెలియక బాధపడ్డారు. ఇప్పుడు తన జాడ ఏంటో తెలిసింది కదా. ఇంకా మీరిలా బాధపడ్డంలో అర్థం ఉండదు. ఇప్పుడు కూడా ఏం తెలిసింది? రాధని వెతుక్కుంటూ నేను ఇక్కడి వరకు వచ్చాను. కానీ రాధ మాత్రం ఇక్కడ లేదు. ఎందుకు? నా జీవితంలోనే కాదు, కనీసం నా కంటికి కూడా రాధ కనిపించకూడదని నిర్ణయించుకున్నట్టుంది. తన కోసం నేను ఎంతగా వెతుకుతున్నా తను మాత్రం నాకు దూరం అవుతూనే ఉంది. దూరంగా వెళ్ళిపోతూనే ఉంది. అలా మాట్లాడొద్దు మురారి గారు. మీరు రాధ మీద ఎంత గొప్ప ప్రేమను చూపించారో నాకు తెలుసు. రాధ అంటే మీకు ఎంత ఇష్టమో, రాధ గురించి మీరు ఎంత ఆలోచిస్తారో అన్నీ తెలిసిందాన్ని కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఏ ఆడపిల్లైనా ఒకటే కోరుకుంటుంది, తను ప్రేమించిన వ్యక్తి తన జీవితంలో ఉండడం అదృష్టం అనుకుంటుంది. తను ప్రేమించే మనిషి తన లైఫ్లోకి రావడం ఒక గొప్ప వరం అనుకుంటుంది. ఇక్కడ రాధ విషయంలో రెండు జరుగుతున్నాయి. మీరు తనని ప్రేమించారు, తను మిమ్మల్ని ప్రేమించింది. కానీ ఏదో ఒక తెలియని ఎడబాటు మీ మధ్యలో ఒక అడ్డుగా మారింది. అందుకే రాధ మీకు దూరంగా ఉంటుంది తప్ప నిజమైన ప్రేమకు దూరం అయిపోవడం ఉండదండి. మనసులో కలిసిన మమకారంలో ఎప్పుడూ మర్చిపోవడం ఉండదు. భాను, నువ్వేని చెప్పినా మావయ్య ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేడు. అక్కడ కార్ ఎక్కిన దగ్గర నుంచి ఎంత తొందరగా ఇక్కడికి వస్తామా, రాధని చూస్తామా, రాధతో మాట్లాడదామా అని మేమెంతో ఆశతో ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడ అడుగు పెట్టేసరికి రాధ లేదు అని తెలిసి మావయ్య తట్టుకోలేకపోతున్నాడు. ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. చూడు సత్య, ఏ ప్రయత్నంలోనైనా ఒక్కోసారి విజయం సాధించలేం. ఒకసారి ఓటమి ఎదురైనంత మాత్రాన మనం గెలవలేమన్నట్టుగా కాదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. గెలిచేంత వరకు ప్రయత్నించాలి. గమ్యం చేరేంత వరకు ప్రయత్నించాలి. రాధ ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది? మురారి గారి ప్రేమను దాటి ఎంత దూరం పారిపోతుంది?
మీరిప్పుడు వెళ్ళేసరికి అనుకోకుండా తను ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా. అంత మాత్రాన దూరం అయిపోయినట్టు కాదు. అలా బాధపడుతూ ఉంటే ఎలా? ఒకసారి మురారి గారికి ఫోన్ ఇవ్వు. భాను, నాకు ధైర్యం చెప్పడానికి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఈ గుండె ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతుంది. రాధ ఇంకెప్పటికీ కనిపించదని నాకు నేనే ఒక నిర్ణయానికి వచ్చేశాను. నా రాధని చూడలేని ఈ కళ్ళు నాకెందుకు అనిపిస్తున్నాయి? తనతో మాట్లాడలేని ఈ బతుకు ఎందుకు బతుకుతున్నాను అని నాకే బాధగా ఉంది. చెప్పాను కదా మురారి గారు, అధైర్యపడితే ఏది సాధించలేము. మీ ప్రేమను మీరు నమ్ముకోండి. మీ ప్రేమ మిమ్మల్ని గెలిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. మీరు రాధ మీద పెంచుకున్న మమకారం ఎప్పటికీ రాధని మీకు దూరం చేయలేదండి. దయచేసి మీరు ఇప్పుడు నిరుత్సాహపడొద్దు. అక్కడ రాధ కనిపించలేదు కదా, మీరు వెంటనే ఇక్కడికి రండి. అందరం కలిసి తను ఎక్కడుందో వెతుకుదాం. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. మీరేం బాధపడొద్దు, తొందరగా వచ్చేయండి. ఉంటాను. మీరొచ్చేంతసేపు అయిందండి? ఎంతసేపు అయితే ఉంది? నువ్వు నన్నేం పట్టించుకోవట్లేదు కదా. ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? నేను మురారి గారితో ఫోన్లో మాట్లాడడం మీరు విన్నారు కదా. పాపం వాళ్ళ రాధ కనిపించడం లేదంట. అక్కడ వాళ్ళందరూ బాధపడుతున్నారు. అందుకే ధైర్యం చెప్పాను. అందులో తప్పేం లేదు కదా. నాకు తప్పుగా ఏం కనిపించడం లేదు భాను. కానీ నువ్వెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడమే తప్ప నా గురించి ఏమైనా ఆలోచిస్తావా భాను? మురారి గారికి రాధ కనిపించడం లేదని నువ్వు బాధపడుతున్నావు. కానీ నువ్వు అసలు నాతో టైం ఏమైనా స్పెండ్ చేస్తున్నావా? అందుకే నాకు చాలా బాధగా ఉంది. నేను ఇక్కడికి వచ్చేసరికి కనీసం నేను వచ్చిన విషయం కూడా నీకు తెలియలేదు. దీన్ని నేనేమనుకోవాలి? బాగుందండి, చాలా బాగుంది. నేను ఫోన్లో మాట్లాడుతూ మిమ్మల్ని చూడలేకపోయేసరికి మీరు ఇంతలా బాధపడుతున్నారు కదా. మరి ఈరోజు మీరు చేసిన పనికి నేనెంతలా బాధపడాలి? ఏంటి బాను కొత్తగా మాట్లాడుతున్నావు? అసలు నేనేం చేశాను? నిన్నెంతగానో అభిమానిస్తాను. నువ్వంటే ప్రాణంగా ఉంటాను. నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం నాకు కష్టంగా ఉంది. నా మాటకే మీరు ఇంత కష్టపడితే మీరు చేసిన పనికి నేనెంత బాధపడాలి? ఇప్పుడేదో నేను చేయకూడని తప్పు చేసినట్టు ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈరోజు మా అమ్మ ఆబ్దికమని మా ఇంటికి వెళ్దామని చెప్పాను. పొద్దున్న మీరేమన్నారు? ఆఫీస్లో పనుంది, అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, తర్వాత వస్తాను అన్నారు. మీరు నిజంగా ఆఫీస్కి వెళ్ళారా? అడుగుతుంది మిమ్మల్నేనండి. నిజంగానే మీరు ఆఫీస్కి వెళ్ళారా? అదేంటంటే మీకు అబద్ధం చెప్పడం రాదండి. అబద్ధం చెప్పలేరు కూడా. మీరు ఆఫీస్కి వెళ్ళలేదు, నీళ్ళు తీసుకుని గుడికి వెళ్ళారు. నా కళ్ళారా నేను చూశాను. అది బాను, ఇంకా నాకేదో చెప్పాలని ప్రయత్నించకండి. నేను గుడిలో నుంచి మీకు ఫోన్ చేశాను. అప్పుడు కూడా మీరు ఆఫీస్లో ఉన్నానని చెప్పారు. ఆ క్షణమే నేను మీ ఎదురుగా వచ్చి ఇది ఆఫీసా అని నేను మిమ్మల్ని నిలదీసి ఉండొచ్చు. కానీ నేను ఆ పని చేయలేదు. ఎందుకో తెలుసా? మీరంటే నాకు అంత ఇష్టం అండి. మీరు నాకు అబద్ధం చెప్పి వెళ్ళడానికి ఏదో కారణం ఉంటుందిలే అని నేను అనుకున్నాను. కానీ నా తల్లి కార్యక్రమం కన్నా, నా మాట కన్నా మీరు నీలమణి గుడికి తీసుకువెళ్ళడమే నాకు చాలా బాధ అనిపించింది. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? చూడు బాను, నేనేదో నిన్ను మోసం చేసి నీలిమని తీసుకెళ్లాలనుకోలేదు. ఈరోజు తన పుట్టినరోజు. ఈ ఇంట్లో తను ఎంత బాధపడుతుందో అందరికీ తెలుసు. అందుకే గుడికి తీసుకెళ్లి కనీసం పూజైనా చేపించు కార్తీక్ అని అడిగింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నాకు అబద్ధం చెప్పి నీలిమని గుడికి తీసుకెళ్లారు, అంతే కదా? బాను, నీలిమని గుడికి తీసుకెళ్తానని నీతో చెప్పుంటే ఖచ్చితంగా నేను ఒప్పుకునేదాన్ని కానే కాదు. దాన్ని మీరు గుడికి తీసుకెళ్లడం ఎందుకు? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కార్ డ్రైవింగ్ కూడా వచ్చు కదా, అదే వెళ్ళొచ్చు కదా అని నేను వాదించేదాన్ని. అది మీకు ఇష్టం లేదు కాబట్టి
మీ స్నేహితురాలు పుట్టినరోజు నాడు తను బాధపడకూడదని మీరు నాకు అబద్ధం చెప్పి తన్ని గుడికి తీసుకెళ్లారు. ఇదే కదా మీరు చెప్పేది? అది కాదు బాను, నీలిమ విషయంలో ప్రతి చిన్నదానికి నువ్వు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నావు. అందుకే నీకు ఈ విషయం చెప్పలేకపోయాను. అది కాదు బాను, ఎంతైనా ఈరోజు తన పుట్టినరోజు కదా, పుట్టినరోజు పూట బాధ పెట్టకూడదు కదా అని తను అడిగిన కోరికని కాదనలేక తీసుకెళ్ళాను. అంతేకాని నీ విషయంలో చాలండి, నాకెంతకన్నా మీరేమి చెప్పొద్దు. నేనంటే మీకు ఎంత ఇష్టం ఉందో నాకు బాగా తెలుసు. మీ ప్రాణం నేనే అని కూడా నాకు తెలుసు. కానీ మీ స్నేహితురాలన్నా కూడా మీకు అంతే అభిమానం ఉందని నాకు ఈ రోజు తెలుస్తోంది. అందుకే ఆ మహాతల్లి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని, కార్తీక్, ఈ ఇంట్లో బాను నన్ను తిట్టిపోస్తోంది, పుట్టినరోజు నాడు కూడా నాకు తిట్లు తప్పేలా లేవు, అందుకే నన్ను గుడికి తీసుకెళ్లవా అని దొంగ కన్నీళ్లతో మిమ్మల్ని అడుగుంటుంది. దాంతో మీ మనసు కరిగిపోయి, పర్వాలేదులే, భానుకి అబద్ధం చెప్పినా ఏమీ కాదు అని ఆ గుడికి తీసుకువెళ్లారు. అంతే కదా? ప్లీజ్ బాను, నేను చెప్పేది కూడా అర్థం చేసుకో. నీకు నువ్వే ఏదేదో ఊహించుకోకు. నేనేదో ఊహించుకోలేదండి. కళ్ళారా చూసిందే, కళ్ళ ముందు జరిగిందే అడుగుతున్నాను. మీరు గుడికి వెళ్ళడం నిజం, అక్కడ నేను మిమ్మల్ని చూడడం నిజం. ఆ నీలిమ మిమ్మల్ని అడగడం నిజమైనప్పుడు నాది ఊహ అంటారేంటి? చూడండి, ఈరోజు జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇంకోసారి నీలిమని గుడికని బడికని ఎక్కడికైనా తీసుకువెళ్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. బాను, అది కాదు. తమ్ముడు రాధను వెతుక్కుంటూ వెళ్ళాడు కదా, తనెక్కడుందో తమ్ముడికి తెలిసింది కదా. నన్ను వెతుక్కుంటూ మురారి అక్కడికొచ్చాడా? నేను అక్కడున్నాను అన్న నిజం మురారికి తెలిసిందా? ఎవరు? ఎవరది?